నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. మిర్చి కాంపౌండ్ వద్ద 2 ఏళ్ల చిన్నారిని తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ప్రియాంక యువరాజ్ దంపతులకు 2 ఏళ్ల కుమారుడు ప్రేమ్ ఉన్నాడు. కాగా బాబు తనకు పుట్టలేదని కొంతకాలంగా యువరాజ్ భార్యతో గొడవ పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇవాళ బాలుడి గొంతు కోశాడు. తీవ్ర గాయాల పాలైన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుని తనకున్నటువంటి 2 ఏళ్ల బాబును అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. మనతో తల్లి ఉంది, అంత మాట్లాడే ప్రయత్నం. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఎప్పుడు జరిగి మీ బాబుని ఎప్పుడు తీసుకెళ్ళాడు బయటికి? 17కి నైట్ 12 లోపల తీసుకొని పోయిండు. మేము 11 దాకానే మంచిగా ఉన్నాం, పండుకున్న తర్వాత 11 లోపల బాబుని తీసుకొని పోయినాం. 11:30కి ఇట్లా లేచి చూస్తే బాబు అయినా లేడు, ఇద్దరు లేకుండా మేము అంతా లెంకి చూస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. అప్పటి వరకు లేరు. అసలు ఎటు పోయిండు, ఏం తీసుకుపోయిండు, ఆమె మా అత్త మామకు ఫోన్ చేస్తే రాలేడు, మాతో కూడా రాలేడు, ఎట్లా పోతారు అని మాతో మాట్లాడిండ్రు. తర్వాత నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వాళ్ళని పిలుచుకొని చెప్పిండు. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పిండ్రు బాబు మంచిగా ఉన్నాడమ్మా, ఆయన కూడా మంచిగా ఉన్నాడు, పాలు తాగిస్తున్నాం అని నిన్న డే మొత్తం అదే అన్నారు. ఇలా మార్నింగ్ పోలీసు వాళ్ళు వచ్చి చెప్పిండు బాబుని చంపేసిండమ్మా చెప్పిండ్రు. మొత్తం ఇది ఇక్కడ కోసేసిండు, కడుపుకి కోసేసిండు, పేగులు బయటకు వచ్చినాయి, యూరిన్ ప్లేస్ కూడా కోసేసిండు. మాకు కూడా తెలియదు. బాబుతో కూడా మంచిగా ఉంటుండే కానీ వాళ్ళకి ఏం కోపమో ఎందుకు కోపమో తెలియదు. ఎందుకు చేసిండ్రో ఏం చేసిండ్రో దేనికోసం చేసిండ్రు. మళ్ళీ ఒక్కడే నేనే చేసిన అని అంటున్నాడు. ఒక్కడు చేయలేడు, వాడికి అంత ధైర్యం. అనుమానం ఉండేవాడా లేకపోతే ఏదైనా మీకు అనుమానం ఇచ్చిందని చెప్తున్నాడా లేకపోతే ఏంటి పరిస్థితి? అనుమానం ఉన్నది అని కూడా చెప్తలేడు. మా అత్త మామనే వాడికి అనుమానం ఉంది అని నాతో చెప్తున్నాడు కానీ అతను చెప్పలేడు నాకు అనుమానం ఉంది అని. 2 months 12 days ఇట్లా అవుతుంది అంతే, 2.5. బాబుకి బాగా ఘోరం, ఇట్లా బాగా చూస్తే కూడా చూడలేము మనము, అంత ఘోరంగా కోసేసిండు. మాకు న్యాయం కావాలా. వాళ్ళ ముగ్గురికి కూడా లోపల వేయాలి. ఇతను కూడా లైఫ్ లాంగ్కి, మా హస్బెండ్కి కూడా లైఫ్ లాంగ్ జైలు ఉండాలి అంతే. బెయిల్ అసలుకే దొరకద్దు. ఆడ చిన్న బాబు, వాడికి ఏం తెలుస్తుంది, ఆడ మాటలు రావు, ఏం రావు, అంత ఘోరంగా ఎవరైనా చంపేస్తారు. రీజన్ కూడా దానికి ఏం లేదు, కనీసం రీజన్ కూడా చెప్తలేడు. మాకు న్యాయం కావాలంతే. సో తల్లి ఆవేదన చెందుతోంది. ఉన్నటువంటి బాబును 2 ఏళ్ల బాబును అతి కిరాతకంగా ఎట్లున్నామంటే ఏదైనా అనుమానం చంపాడా, ఎందుకు చేశాడు ఇట్లా? అసలు మాకు కూడా తెలుస్తలేదు కదా సార్, దేనికి చేసిండో, దేని గురించి చేసిండో, మంచిగా నచ్చిండో, మంచిగా పోయిండో, తిన్నాడు ఉన్నాడు. అసలు వాళ్ళ అమ్మ నాన్నని చెప్పమన్నాడు, అది చేసిండు అంతే ఖచ్చితంగా. వాళ్ళు పైసలు వేసిండు, తిన్నాడు ఉన్నాడు. 2 రోజులు ఉన్నాడు అంటే 2 రోజులు ఉన్నాడు అని ఎట్లా అన్నారు? వాళ్ళకి తెలుసు కాబట్టి ఉన్నాడు అన్నారు కదా. మరి అలా అమ్మ నాన్న అలసల్లే 4 కలిసి చేసిండు. మనతో పాటు మాట్లాడడానికి వన్ టౌన్ సిఐ రఘుపతి సార్, చెప్పండి అసలు ఏం జరిగింది, ఎప్పుడు మీకు విషయం తెలిసింది? మాకు నిన్న ఈ తల్లి, ఆ బాబు వాళ్ళ తల్లి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కంప్లైంట్లో ఏంది అని అంటే అతనికి వాళ్ళ భర్తకి ఈమెకి గత సంవత్సరం 1 నెల క్రితం పెళ్ళి అయింది. ఆ తర్వాత ఈ 2 నెలల బాబు జన్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తల్లిగారి ఇంటి దగ్గరనే ఉంటుండే. ఆయన మధ్యలో 1-2 సార్లు వచ్చిండు. ఈ మధ్య కూడా ఒక 4-5 రోజుల కింద వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఒకటే రూమ్లో ఉన్నారు. అందరు పడుకున్నది చూసి ఆ బాబుని తీసుకొని పోయి రైల్వే ట్రాక్ పక్కన అంటే ఏమైనా కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అతన్ని అప్రహెండ్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను ఆ బాబుని రైల్వే ట్రాక్ పక్కన తీసుకెళ్ళి పొడిచి గొంతుకు వచ్చి చంపినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆయన చూపించిన ప్లేస్కి వెళ్ళి చూస్తే బాబు శవం కూడా అక్కడ దొరకడం జరిగిందండి. వీళ్ళకి ఆమెకును తర్వాత వాళ్ళ భర్తకి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈమె క్యారెక్టర్ని అతను సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ బాబు అతనికి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాడు అని చెప్పేసి బాబుకి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందనే ఆలోచనతోటి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. సో అది మొత్తంగా పుట్టినటువంటి బాబు అనుమానంతోనే తన 2 ఏళ్ల బాబును అతి కిరాతకంగా గొంతు కోసి రైల్వే ట్రాక్ పైన పడేసిన పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల అనుమానంతో ఈ దారుణమైన ఒడగట్టాడని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.